ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ అప్డేట్ సంబంధించి తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి కంటెంట్స్తో మంత్లీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎల్లమ్మ అదిరిపోయే ట్విస్టు, హీరోగా దేవిశ్రీ ప్రసాద్ అంట. బలగం వంటి సూపర్ సక్సెస్ తర్వాత వేణు ఎల్లమ్మ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. బలగం వంటి సూపర్ సక్సెస్ తర్వాత వేణు ఎల్లమ్మ అనే మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా ఏడాదిన్నరగా హీరో విషయంలో తర్జనా భర్జనాలు జరుగుతూ ఉన్నాయి. నాని, నితిన్, శర్వానంద్, నిఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా 4-5 పేర్లు తెరమైదుకు వచ్చినా పోవడం జరిగిపోయాయి కూడా. ఇక కథానాయకుల విషయంలోనూ సాయి పల్లవి, కీర్తి సురేష్ల మధ్య చర్చలు నడుస్తున్నట్లు వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే తాజాగా ఈ స్థానంలోకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పేరు రావటం సినీ లవర్స్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తుంది. అంతేగాక ఈ సినిమాకు దేవిని సంగీతం కూడా అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే డ్యాన్సు, నటనలోనూ దేవికి అద్భుత ప్రతిభ ఉంది. అయితే ఈ వార్తల విషయంలో ఇప్పటి వరకు అధికారిక ప్రకటనలు అయితే లేదు. మేకర్స్, దర్శకుడు వేణు, దిల్ రాజ్, దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా స్పందిస్తే తప్ప ఈ వార్తలపై క్లారిటీ రాదు. ఇదిలా ఉంటే కుమారి 21FF సినిమా సమయంలో దేవిశ్రీ ప్రసాద్ని నా SVC బ్యానర్లో సుకుమార్ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేస్తాను అని దిల్ రాజు గతంలోనే మాట ఇచ్చాడు. కానీ దశాబ్దం గడిచినా అది ముందుకు పడలేదు. ఇప్పుడు ఈ చిత్రంతో అటు వేణు, ఇటు DSP ఇద్దరినీ కలిపి సినిమా తీస్తే దిల్ రాజు ఇచ్చిన మాట కూడా నెరవేరినట్లే అవుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికే దిల్ రాజు డైరెక్షన్ VV వినాయక్ను హీరోగా పెట్టి మధ్యలో ఆగిపోయిన సీనయ్య సినిమాలాగా కాకపోతే చాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మున్ముందు ఈ ఎల్లమ్మ సినిమా విషయంలో ఎలాంటి వార్తలు వస్తాయో ఎదురు చూడాలి. అసలు ఎల్లమ్మ సినిమా అనేది పురాణాలకు సంబంధించిన ఎల్లమ్మ తల్లి సినిమానా, లేకుంటే ఎల్లమ్మ అని పేరు పెట్టుకొని ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి ఎల్లమ్మ కాన్సెప్ట్తో వచ్చిన సినిమానా? అసలు ఈ స్టోరీకి ఇంతమంది కథానాయకులు ఎందుకు మారుతున్నారు? అసలు లాస్ట్కి ఫైనల్గా ఎవరు అవ్వబోతున్నారు అనేది చాలా సస్పెన్స్గా మారింది. ఎనీవే, మనమందరం కూడా ఇంకా ఎల్లమ్మ సినిమా కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సినిమా టాకింగ్లోనే ఇంత, స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత ఉందంటే ఇంకా ఎండింగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకెన్ని చర్చనీయాంశాలు ముందుకు తీసుకొస్తుందో తెలీదు. బట్ అందరైతే ఎల్లమ్మ సినిమా కోసం అయితే భారీ ఎత్తున ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ నేను కూడా తొందరలోనే ఎల్లమ్మ సినిమా చూడబోతున్నాం. కానీ ఎవరు ఏంటి అనేది, ఒకవేళ దేవిశ్రీ ప్రసాదే కనుక హీరోగా ఎంట్రీ ఇస్తే మాత్రం ఇంకా బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ సినిమా. అంటే ఒకవేళ పురాణ కథనం ప్రకారం చూసుకుంటే జమదగ్నిగా వస్తారా, లేకుంటే పరశురాముడిగా ఎంట్రీ ఇస్తాడా అనేది కూడా తెలీదు. ఎనీవే, అందరికీ కూడా ఇదొక ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ న్యూస్గా అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు పాటల పరంగానే విన్న దేవిశ్రీ ప్రసాద్ ఇక మీదట నటుడిగా తన యాక్షన్ మూమెంట్స్ ఎలా ఉంటాయో కూడా చూడాలి. కాబట్టి ఇదండి ఎల్లమ్మ మూవీకి సంబంధించిన మూవీ అప్డేట్. ఇంకా మంచి మంచి అప్డేట్స్ మళ్ళీ ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.